అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కార్యదర్శి తుమ్మల రంగారావు మాట్లాడుతూ మానవ జీవితం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా సాగాలంటే యోగా ఎంతో అవసరమని చెప్పారు. ఐక్యరాజ్య సమితి యోగాను ఆమోదించిన తర్వాత జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటున్నారని, జూన్ 21, 2015 నుంచి న్యూయార్క్, ప్యారిస్, బీజింగ్, బ్యాంకాక్, కౌలాలంపూర్, సియోల్, భారతదేశంతో సహా 177 దేశాలు యోగా దినోత్సవం జరుపుకోవడం మనకు గర్వకారణమని చెప్పారు. మన సనాతన ధర్మంలో యోగా ఉందని, భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో యోగా విశ్వవ్యాప్తమైందని రంగారావు తెలిపారు. మన కల్చరల్ సెంటర్లో కూడా యోగాను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ సదాశివరెడ్డి, కోశాధికారి శైలజ, కార్యవర్గ సభ్యులు వేణు, రాజా, కోగంటి భవానీ, మీడియా కమిటీ చైర్మన్ భగీరథ, కల్చరల్ కమిటీ అడిషనల్ చైర్మన్ సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ, యోగా కమిటీకి, యోగా టీచర్ గారికి ఫిలిం నగర్ క్లబ్ చొప్పున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ యోగా టీచర్ గారిని మా ట్రైనర్ గారు బొకేతో సత్కరించాలని కోరుతున్నాం. మా కమిటీ మెంబర్ అయిన రాజా గారు, భగీరథ గారు, వేణు గారు, అందరూ పార్టిసిపేట్ చేయండి. మూడైనా పర్వాలేదు, అందరూ పార్టిసిపేట్ చేయండి. సంతోషం. యోగా అనేది ప్రతి వ్యక్తికి, స్త్రీ పురుష వయస్సుతో భేదం లేకుండా ప్రతి మనిషి యొక్క ఆరోగ్యం కోసం చేసేది. ఇది మన బాడీ కోసం కానీ నాట్ ఫర్ ఎనీబడీ. ఈ రోజున త్రూఅవుట్ వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకుంటున్నారంటే ఈ ఘనత భారతదేశం యొక్క పతంజలి గారు స్టార్ట్ చేసినటువంటి భారతదేశం ఘనత. దానిలో దీన్ని మోడీ గారు త్రూఅవుట్ ద వరల్డ్ ఇంతమంది జరుపుకుంటానికి కారణమయ్యారు. ఇటీవలి కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మనం చూస్తున్నాం. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా దివంగత నటుడు కాంతారావు కుమారుడు రాజేశ్వరరావుకి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. ఇటీవల యండమూరికి రఘుపతి వెంకయ్య అవార్డు అందించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో ₹1,00,000 తీసి కాంతారావు కుమారుడికి అందజేశారు యండమూరి. అయితే అవార్డు అందుకునే సమయంలోనే తాను ఈ బహుమతిలోని కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పారు. ఇందులో భాగంగా కడపకు చెందిన ఆర్తి ఫౌండేషన్ కు ₹3 లక్షలు, శ్రీకాకుళంలో పేద అనాథ విద్యార్థులకు సాయం చేసే అభయం ఫౌండేషన్ కి ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. ఇక కాంతారావు కుమారుడి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన రాజాని తన ఇంటికి పిలిపించుకుని ₹1,00,000 చెక్ అందజేశారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాంతారావు గారి పేరు మీద అవార్డు ఇస్తుందని తెలిసి ఫంక్షన్ కి రమ్మని వారి కుటుంబానికి ₹1,000 పంపారు. అయితే కాంతారావు గారి కుమారుడు ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసి చాలా బాధపడ్డాను. అందుకే అవార్డు అందుకున్న వెంటనే ఇంటికి పిలిచి ₹1,00,000 అందించాను అని తెలిపారు. దర్శకుడు శేఖర్ కమల రూపొందించిన కుబేరా చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా నాగార్జున, జిమ్ సెర్బ్ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా చూసిన అభిమానులు చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది.
ఇక ఈ మీట్లో నాగార్జునతో పాటు దర్శకుడు శేఖర్ కమల పాల్గొని కుబేరా హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సినిమా రన్ టైం 181 నిమిషాలు ఎక్కువగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్న విషయం తెలుస్తుంది. సినిమా రన్ టైం కాస్త తగ్గించి ఉంటే బాగుండేదని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించారు శేఖర్ కమల. కుబేరా రన్ టైం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కథ అనుకున్నప్పటి నుంచి రియాలిటీకి దగ్గరగా తీయాలి అనుకున్నాం, అందుకే అలా తెరకెక్కించాం. ఈ సినిమా రన్ టైం విషయంలో కామెంట్స్ వినిపిస్తున్న మాట నిజమే, కానీ ఎంతవరకు కత్తిరించాలో ఎంత చూపించాలి అనేది దర్శకుడికి అతడి టీంకి తెలియనిది కాదు. అందుకే సినిమాను కత్తిరించకుండా ఉంచాం. అప్పుడే సినిమాకి న్యాయం చేసినట్లుంటుంది. ప్రేక్షకులకు సినిమా నచ్చితే రన్ టైం గురించి ఆలోచించారంటూ శేఖర్ చెప్పుకొచ్చాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతి హాసన్ తన వ్యక్తిగత విషయాలపై ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా కాస్మెటిక్ సర్జరీల విషయంలో తన అభిప్రాయాలను నిర్భయంగా పంచుకుంటారు. తాజాగా మరోసారి తన ముక్కుకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ గురించి, ఆ నిర్ణయం వెనుక గల కారణాలను శృతి హాసన్ సూటిగా వివరించారు. టీనేజ్లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. అంతేకాదు ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి ఫిల్లర్స్ కూడా వాడాను అని ఆమె తెలిపారు. ఈ విషయాలు దాచాల్సిన అవసరం నాకు కనిపించలేదు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాను. కొందరు ఇలాంటివి బయటకు చెప్పడానికి ఇష్టపడరు, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని నేను గౌరవిస్తాను. అలాగే నా విషయాలను ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ నాకుంది. అది తప్పు కాదని నేను నమ్ముతాను అని శృతి వివరించారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ నిచ్చిన విషయం తెలిసిందే. 2023లో వరుణ్ తేజ్తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టిన లావణ్య సుమారు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత మెగా కోడలిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. లావణ్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సతీ లీలావతి. భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా, దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై నాగమోహన్ బాబు, ఎం రాజేష్ టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో లావణ్య కోపంతో అరుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే మూవీ భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. హీరో నితిన్ తమ్ముడు సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన తమ్ముడు చిత్రం జూలై 4న విడుదల కానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నితిన్, లయ, సప్తమి గౌడ, వర్ష బుల్లమ్మ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమాలోని భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నితిన్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ కోసం 78 రోజులు అడవిలోనే ఉన్నామని తెలిపారు. చిన్నారులందరూ చక్కగా డ్యాన్స్ చేశారని అభినందించారు. పిల్లల డ్యాన్స్ కంటే వారి తల్లులు అద్భుతంగా డ్యాన్స్ చేశారని, సింగిల్ టేక్లో చాలా బాగా చేశారని నితిన్ ప్రశంసించారు. జూలై 4న విడుదల కానున్న తమ్ముడు సినిమా చాలా బాగుందని అందరూ చూడాలని అన్నారు. ప్రముఖ నటి, లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్ 2025లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్న ఈ ఛాంపియన్షిప్ పోటీలలో 100కు పైగా దేశాల నుంచి పారా అథ్లెట్లు హాజరు కానున్నారు. ఈ ఎంపికపై కంగనా స్పందిస్తూ ఈ అవకాశం లభించినందుకు తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, పారా అథ్లెట్ల అద్భుత విజయాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి కృషి చేస్తానని కంగనా రనౌత్ తెలిపారు. పారా స్పోర్ట్ అనేది కేవలం పోటీ మాత్రమే కాదని, అది ధైర్యం మరియు సంకల్పానికి ప్రతీక అని అన్నారు ఆమె. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తమకు ఫిట్ ఇండియా కపుల్ అవార్డు లభించినట్లు శనివారం వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన రోజున ఇటువంటి గుర్తింపు పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలను యోగా సాధన వైపు ప్రోత్సహించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం గర్వంగా ఉందని రకుల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ప్రపంచ యోగా దినోత్సవం రోజున ఈ అవార్డు దక్కించుకోవడం మాకెంతో గర్వంగా ఉంది. ఫిట్నెస్ సాధించడానికి ఖరీదైన జిమ్లు లేదా ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి ఫ్యాన్సీ జిమ్లు అవసరం లేదు, మీరు మీ ఇంట్లోనే యోగాతో ఫిట్గా మారొచ్చు అని రకుల్ వ్యాఖ్యానించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు పార్ట్ 1 విడుదల తేదీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ సినిమాను జూలై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికినట్లయింది. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై చిత్ర నిర్మాణంలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరూ డ్రైవర్ల నుండి సూపర్ స్టార్స్ వరకు షూటింగ్ సమయంలో మాదక ద్రవ్యాలను ఉపయోగించబోమని హామీ ఇస్తూ అఫిడవిట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన జూన్ 26 నుండి అమల్లోకి రాబోతుంది. ఇదే రోజున మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోబోతున్నారు. ఇటీవల చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న డ్రగ్స్ సంబంధిత అరెస్టులు, పలువురు నటులు, సిబ్బంది, సభ్యులు పట్టుబడ్డంతో ఈ కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వెల్లడించింది. షూటింగ్ సెట్లు, లొకేషన్లు మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యకలాపాల్లో డ్రగ్స్ లేని వాతావరణాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని అసోసియేషన్ పేర్కొంది. ఈ నిర్ణయంపై ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మలయాళ చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలతో విస్తృతంగా చర్చలు జరిపింది. డ్రగ్స్ లేని పరిశ్రమ కోరుకుంటూ అందరూ ఈ చర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్టు కూడా ఈ కార్యక్రమానికి మద్దతిచ్చే అవకాశం ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ సెక్రటరీ, శివశక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శనివారం తుది శ్వాస విడిచారు. డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో చిత్రాలను పంపిణీ చేసిన రమేష్ నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలపై గొంతు విప్పేవారు. ఫేక్ కలెక్షన్ల లెక్కలపై కూడా ముత్యాల రమేష్ పెదవి విరిచారు. నిర్మాతలు చెప్పే ఫేక్ కలెక్షన్ల వల్ల హీరోలు రెమ్యునరేషన్ పెంచుతూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్యాల రమేష్ మృతితో డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇన్స్టా వేదికగా సందేశాత్మక పోస్టు పంచుకున్నారు నటి సమంత. ఇతరుల మాటలతో మానసిక ప్రశాంతత దెబ్బ తీసుకోవద్దంటూ ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చారు. ఇతరుల మాటలను పట్టించుకోకుండా నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఏదైనా జరగని అన్నట్లు ఉంటే ప్రశాంతత రాదు. దానికోసం నిరంతర సాధన అవసరం. ప్రశాంతతను ఆస్వాదించాలి కానీ దానితో పోరాడద్దు. జరగాల్సిన దాన్ని జరగనివ్వాలి. నేను చేయాల్సింది అనే భావనను నేను తప్పకుండా చేయాల్సిందే అనే విధంగా మార్చుకోవాలి. మనసు వేగంతో కాదు, నిశ్చలత్వంతో ప్రశాంతంగా మారుతుంది. మనం పెట్టుకునే సరిహద్దులు ఆత్మగౌరవంలో భాగమే. అంతేగాని ఒత్తిళ్లు గౌరవానికి అవరోధం కాకూడదు. ఈ శక్తిని తీసుకోవడానికి ఎవరు అర్హులు కాదు అని ఆమె రాసుకొచ్చారు. అయితే ఆమె ఉన్నట్టుండి ఈ విధంగా మానసిక ప్రశాంతత గురించి పోస్ట్ ఎందుకు పెట్టారో తెలియరాలేదు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ నెల 27న బాక్సాఫీస్ ముందుకు రానుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల ఆసక్తి రేకెత్తించిన చిత్ర బృందం తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తుంది. దాదాపు 3 నిమిషాల నిడివితో రూపొందిన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. కమీడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం బకాసుర రెస్టారెంట్. వైవా హర్ష, కృష్ణ భగవాన్, షైనింగ్ ఫనీ, కేజీఎఫ్ గరుడ రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇందులోని అయ్యో ఏమిరా ఈ జీవితం అంటూ సాగే లిరికల్ వీడియోను మాస్ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమకూర్చిగా విష్ణువర్ధన్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. దృశ్యం 3 ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఇప్పటికే మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఇందుకు సంబంధించిన స్క్రిప్టును పూర్తి చేశారు. గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు. దృశ్యం 3 రాబోతుంది అని ప్రకటించి మరోసారి ఆసక్తి రేకెత్తించారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ చేసిన ప్రకటన సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తాను కూడా దృశ్యం 3 చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తొలి 2 భాగాలు మలయాళం మాతృకకు రీమేక్ కాగా అజయ్ తీయబోయే దృశ్యం 3 సొంత కథ కావడం గమనార్హం. జీతూ జోసెఫ్ రాసుకున్న పార్ట్ 3 కథకు దీనితో ఎలాంటి సంబంధం లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించే అంశం ఎవరు ముందుగా సినిమాను పట్టాలెక్కిస్తారు. మలయాళ ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం ఓనం పండుగ తర్వాత దృశ్యం 3 షూటింగ్ షురూ కానుందని ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ అక్టోబర్ నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. లైట్స్, కెమెరా, అక్టోబర్ అంటూ వీడియోను విడుదల చేస్తుంది. ఈలోగా నటీనటులు, సాంకేతిక నిపుణులు లొకేషన్స్ అన్ని పక్కాగా ప్లాన్ చేసుకుని జీతూ జోసెఫ్ ముందుకు వెళ్లనున్నారు. తొలి 2 భాగాల్లో కనిపించిన నటీనటులతో పాటు కొత్త వారు కూడా పార్ట్ 3లో భాగం కానున్నారు.
తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి విద్యాబాలన్ దర్శించుకున్నారు. శనివారం రెండో వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాస్ మహారాజా రవితేజ మళ్లీ తన అభిమానులకు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు. రవితేజ నటించిన మిరపకాయ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. జూలై 11న మిరపకాయ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. హనుమాన్ మీడియా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించగా రమేష్ పప్పుల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఓషో కొన్ని డిస్కషన్స్లో చెప్తూ ఉంటారు, ఈ ప్రపంచం తూర్పు పడమరగా విభజించబడితే తూర్పున ఉన్న వాళ్ళంతా ఆత్మజ్ఞానం మీద బాగా ఏకాగ్రత వహించి శరీరాన్ని లేకపోతే బౌద్ధికమైన ఆనందాలని, సంపదని వాటిని పెద్దగా లెక్క చేయలేదు. అలాగే పడమర ఉన్న వారంతా శరీరాన్ని, బౌద్ధికమైన సంతోషాలని, సంపదని, విజ్ఞానాన్ని వీటిని ఎక్కువగా గొప్పగా చూసి ఆత్మజ్ఞానాన్ని సరిగ్గా వాళ్ళు చూడలేదు, విస్మరించారు. అందువల్ల ఒక చోటేమో యజమాని గొప్పగా ఉన్నాడు కానీ ఇల్లు బాగలేదు, ఇంకో చోట ఇల్లు చాలా గొప్పగా ఉంది కానీ యజమాని బాగలేదు. ఏది జరిగినా కూడా ఇల్లు పాడైపోద్ది, ఆ యజమాని పాడైపోతాడు. ఈ రెండిటిని కలగలిపిన ఒక మనిషి, ఒక విశ్వమానవుడు, బుద్ధ ద జోర్బన్, అలాంటి వాడిని క్రియేట్ చేస్తేనే ఈ ప్రపంచం శాంతితో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. అలా జరగాలంటే శరీరాన్ని, ఆత్మని కూడా కలపగలగాలి. ఆ శరీరం, ఆత్మ యొక్క కలయికనే మన పూర్వీకులు యోగా అని చెప్పి దానికి ఒక శాస్త్రాన్ని, కొన్ని సూత్రాల్ని పెట్టి ప్రపంచానికి లోక కళ్యాణం కోసం అందించారు. వారు అప్పుడు అందించిన ఏది ఎప్పుడు గుర్తింపు పొందాలో అప్పుడే గుర్తింపు పొందుతుంది. కాబట్టి ఉదాహరణకి అన్నమయ్య గారు 450 సంవత్సరాల క్రితం కీర్తనలు కూర్చున్నా కానీ పిబిఆర్కే ప్రసాద్ గారు వెలికి తీయడం వల్ల 1980 దశకంలో మనకి అన్నమాచార్య కీర్తనలు మన మధ్యకు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పాలకుల్లో కాస్త అంకిత భావం, దేశం పట్ల భక్తి, దేశమే మొదట అన్న నమ్మకం వారిలో ఉండడం వల్ల మన దేశం ఈ ప్రపంచానికి ఏమిచ్చిందని ఆలోచించి ఈ ప్రపంచానికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కానీ, పేటెంట్ రైట్స్ కానీ అందుకోకుండా, ఆశించకుండా యోగాని మనం కానుగ్గా ఇచ్చాం. ఆ యోగాకి ఒక ప్రపంచం వ్యాప్తంగా ఒక దినోత్సవం ఉంటే భవిష్యత్తుకి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మన పాలకులు రేపు 21వ తారీఖున యోగా దినోత్సవంగా నిర్వహిస్తుండడం జరిగింది. దానిలో భాగంగా ఒక ఆలోచనని ముందుకు తీసుకురావాలి అంటే అది ముందు పాట ద్వారా సాధ్యం అవుతుంది అన్న ఉద్దేశంతో అశోక్ గారు, రాధాకృష్ణ గారు యోగా గురించి ఒక పాట చేయిద్దామని నన్ను సంప్రదించడం జరిగింది. అయితే ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం పాడుకునేలా ఉండాలంటే దీనిలో అన్ని సంస్కృత పదాలు ఉంటే అది సబబుగా ఉంటుంది అనిపించి ఈ పాటని పూర్తిగా సంస్కృత పదాలతో రాయడం జరిగింది. అందువల్ల అది దేవభాష అవడం వల్ల యోగా ఏ దైవం నుంచి అయితే పుట్టిందో ఆ దేవుడి శబ్దమే ఈ యోగా పాట వినిపిస్తుందన్న ఒక సంకల్పంతో ఈ పాట రాయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ప్రథమ బహుమతి అందుకుని రేపు ప్రదర్శించబడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాట స్ఫూర్తిగా యోగా మరింత విశ్వవ్యాప్తం కావాలని, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య భాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నేను 2014 నాకున్న సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్తో 2014-2015లో 2 years నేను సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్గా మూవీస్కి డబ్బింగ్ మూవీ ప్రొడ్యూసర్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలో నాకు వచ్చిన ఇండస్ట్రీలో వచ్చిన కొంచెం ప్రాబ్లమ్స్ మూలంగా నేను ఫైనాన్షియల్గా కొంత డౌన్ అవడం జరిగింది. కొన్ని మంచి సినిమాలు చేశాను, ఒక 10-15 మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆ టైంలో మారుతి గారు కూడా నాకు మంచి సహకారం అందించారు. మారుతి గారి ద్వారా పండవలో అక్కడ సినిమా చేస్తే అది విజయవాడలో 50 days ఆడింది. కానీ తరదన పరిమాణంలో శంకరాభరణం అనే నైజంలో ఒక మూవీ డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత కళావతి అనే మూవీ డిస్ట్రిబ్యూట్ చేశాను. దాంట్లో నాకు బాగా నష్టం రావడం జరిగింది. ఆ టైంలో నేను బాగా డెమాలైజ్ ఉన్నప్పుడు మారుతి గారు ఒకరోజు నన్ను ఇంటికి పిలిచి, అది 2015 మార్చిలో 16 మార్చిలో మారుతి గారు ఇంటికి పిలిచి, అట్లా గారు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కామనే, బట్ నాకు న్యూమరాలజీ తెలుసు, నేను చెప్తున్నాను, నాకు బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, 2017 ఆగస్టులో మీకు సక్సెస్ వస్తుంది, అప్పుడు దాకా ఏం చేయబాకండి, సైలెంట్గా కూర్చోండి అని చెప్పారు. ఆ మాటకు నాకు అర్థం కాలేదు. మారుతి గారు అంటే ఎలా చెప్పారు, ఏమి చేయదు ఖాళీ కూర్చోమన్నారంటే ఏం చేయాలో అర్థం కాలేదు. బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను యోగా ప్రాక్టీస్ చేస్తాను, బట్ ఖాళీగా ఉన్నారు. మారుతి గారు చెప్పారు కదా, ఒక 1 year ఖాళీ కూర్చోవడం ఎందుకని ఏదైనా యోగా ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను. అక్కడ నాకు ఒక మేడం చెప్పారు, మీరు డబ్బులు పోగొట్టుకోవటం వచ్చు, జీవితంలో కష్టాలు చూడటం, దానికి కారణం మీ పూర్వ జన్మ కర్మలే కారణం. అది మీ వెన్నుపూస చివరన మూలాధారంలో మీ యొక్క ఆత్మశక్తి నిక్షిప్తమై ఉంటుంది. మీ పూర్వజన్మ కర్మలన్నీ అక్కడ కలగలిపి ఉంటాయి. మీరు ఆ జన్మలో చేసిన కారణంగానే ఆ పాపాల బాధల కారణంగానే మీరు ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తారు. అది పోగొట్టుకోవాలంటే మీరు యోగా సాధన చేయాలి, చేస్తే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారని చెప్పి అన్నారు. ఈరోజు యోగా యాంథమ్ సాంగ్ ని లాంచ్ చేయడం జరిగింది. యోగా గురించి మాట్లాడాలంటే నిజంగా చాలా అర్హత కావాలి. నాకు తెలిసి యోగా అనేది అంటే మనం రెగ్యులర్ లైఫ్లో చాలా చీప్గా, అంటే ఖర్చు లేని విధంగా, నెక్స్ట్ అత్యంత విలువైంది 2 యాక్చువల్లీ యోగానే. ఎందుకంటే దీనికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, అలానే దీనంత గొప్పది కూడా ఇంకా ప్రపంచంలో ఏదీ లేదు. కానీ మనం దీనికి చాలా మంది ఏంటంటే చిన్న నెగ్లిజెన్సీతో చేద్దాంలే అనుకుంటుంటారు. పొద్దున్నే దీని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుంటారు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇది చాలా అవసరం. అందుకనే మోడీ గారు యాక్చువల్గా ఈ యోగా డే అనేది 21st ఒక డేగా పెట్టి దాన్ని ప్రపంచానికి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి ఈ యోగా డేని పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రానికి రావటం, రేపు వచ్చి యాక్చువల్గా ఈ యోగా డేని సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాంటి దీంట్లో మా అశోక్ గారు, ఈయన డిస్ట్రిబ్యూటర్గా నా దగ్గరికి 2014లో కలిశారు. తర్వాత ఒక 2 years ట్రావెల్ అయ్యారు. దాని తర్వాత ఆయనకి డిస్ట్రిబ్యూషన్లో లాస్ అయినప్పుడు అప్పుడు జనరల్గా చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఆయన కనపడలేదు. దాని తర్వాత ఒక 2 years తర్వాత ఒకసారి కనపడి ఆయన ఇట్లా, సార్ నేను చాలా డీప్గా యోగా స్టడీ చేశాను సార్, ఒక 2 years పాటు అన్ని శక్తిపీఠాలు అన్ని జ్యోతిర్లింగాలకు వెళ్ళి చాలా డీప్గా స్టడీ చేసి నేను చాలా హెల్తీగా హ్యాపీగా ఇప్పుడు నా బిజినెస్ అన్ని, అంటే జీరోకి వెళ్ళిపోయిన మనిషిని చూశాను. ఆ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈయన చాలా సూసైడ్ టెండెన్సీస్ ఉన్నాయి సార్, నాకేం పరిస్థితి అర్థం కావట్లేదు, నేను జీరో అయిపోయానంటే మా ఇంట్లో కూర్చోబెట్టి ఒక 1 hour మాట్లాడాను ఆయనతో. మాట్లాడిన తర్వాత దాని తర్వాత 2-3 times బాగున్నానన్నారు. తర్వాత మళ్ళీ ఒక 2-3 years తర్వాత కలిసినప్పుడు చాలా హెల్తీగా విజయవాడ వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుని యాక్చువల్గా సార్ ఇట్లా ఒక సెలూన్ పెట్టాను, పూజ హెడ్ అని పిలిచాను అని ఆవిడ చేతులతో ఒక పెద్ద సెలూన్ని ఆయన లాంచ్ చేశారు. అక్కడి నుంచి ఆయన బిజినెస్, దాని తర్వాత కావురి రియల్ ఎస్టేట్ అని చెప్పి చేశారు. ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి టైంలో సడన్గా మొన్న ఫోన్ చేసి ఇట్లా యోగా గురించి ఒక పాట అనంత్ శ్రీరామ్ గారితో రాయించానని చెప్పి వినిపించారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట నిజంగా చాలా మందికి రీచ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకనంటే సాంస్క్రిట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనంత్ శ్రీరామ్ గారు పాట రాయటం, చాలా తక్కువ ఖర్చుతో అసలు ఏమీ తీసుకోకుండా మణి శర్మ గారు ఆ పాటను కంపోజ్ చేయటం, అంటే అందరికీ ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళ కాంట్రిబ్యూట్ చేయటం,
నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ప్రతి ఒక్కళ్ళు వినాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.